హాయ్, ఈరోజు కార్తేని ఎంపోరియం నుంచి నాన్ వెజ్ రెసిపీ చూపిస్తున్నానండి. ఈరోజు సండే కదా, చాలా స్పెషల్ ఐటమ్ చికెన్ ఫ్రై గ్రేవీ అంటామండి. దీన్ని ఫ్రై చేసినట్లే ఉంటుంది, కానీ గ్రేవీతో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఎండుమిర్చి, ధనియాలు 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, తర్వాత ఎండుమిర్చి, మనకి కారం ఎంత కావాలంటే అంత, 1 కేజీకి చూపిస్తున్నానండి. అలాగే అనాస మొగ్గ, అనాస పువ్వు అండి, చెక్క, లవంగ. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. చెక్క, లవంగ, అనాస పువ్వు, అనాస మొగ్గ, 1 స్పూను మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, డ్రై మిర్చి. అలాగే ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలండి. 2 ఉల్లిగడ్డలు, పుదీనా, కొత్తిమీర, టమోటా, పచ్చిమిర్చి అండి. ఉల్లిగడ్డలు బాగా ఎక్కువ కట్ చేసుకొని పెట్టుకోవాలా. పెద్దవైతే ఒక 2, చిన్నవైతే ఒక 3 అండి. ఇవన్నీ రెడీ చేసుకున్నాక చికెన్ శుభ్రంగా కడిగి, చక్కగా లాస్ట్లో నిమ్మకాయతో కూడా కడిగి, ఉప్పు పసుపు పెట్టి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. కేజీ చికెను బాండీ పెట్టేసేసి, పెద్ద బాండీ పెట్టేసేసి, కేజీ చికెన్కి చూడండి, నేనేం ఆయిల్ ఎక్కువ వేయలేదు. కేజీ చికెన్కు 1 స్పూన్ నెయ్యి వేసాను ఆయిల్లో. ఎందుకంటే కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుందండి. కొంచెం చికెన్ కూడా టేస్టీగా అనిపిస్తుంది మనకి. మాడకుండా కూడా ఉంటుంది 1 స్పూన్ నెయ్యి వేస్తే. కాబట్టి ఒక 2 గంటలు, లేదా పెద్ద గంటతో 3 గంటలు నూనె వేసి, ఒక చిన్న గంటతో 1 స్పూన్ నెయ్యి వేసిన వెంటనే, ఆ నూనె వేడి అయిన వెంటనే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి, ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాల. ఎందుకంటే ఇదే మెయిన్ మనకు ఇక్కడ డీప్ ఫ్రై కావాలి కాబట్టి ఆనియన్స్ బాగా రెడ్డిష్గా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. బాగా ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత, మనం ఇంతకుముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దోరగా కొంచెం ఫ్రై చేసుకొని వాటిని పౌడర్ చేసి రెడీగా పెట్టుకొని ఉండాలి. 1 స్పూన్ పసుపు వేయండి. దీంట్లో పసుపు వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం పేస్ట్ కూడా రెడీగా పెట్టుకోవాలా. అల్లం పేస్ట్ కూడా మనము ఈ పసుపు వేసిన తర్వాత వితిన్ సెకండ్స్లోనే మనం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం పేస్టు 2 స్పూన్లు వేయండి. అల్లం పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. కరివేపాకు కూడా వేయండి కొంచెం. ఈలోపు మనము ఇంతకుముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకొని ఉండాలా. ఇప్పుడే మనం పుదీనా, కొత్తిమీర కూడా ఇందులో వేసేస్తామండి. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేయాలా. వేసేసి బాగా కలపాలండి. అలానే ఇంకా ఆనియన్ ఇంకా అలానే ఏగుతూ ఉండాలా. ఇంకా ఎర్రదనం రాలేదు ఆనియన్స్కి. తర్వాత ఇలా చూడండి, ఇప్పుడు బాగా కొంచెం ఏగుతున్నట్లు అనిపించినప్పుడే మనం అల్లం పేస్ట్ కూడా వేసేసాము. అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి. ఆ పౌడర్ చాలా ముఖ్యమండి. ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, ఆ పౌడర్ను మనం ఎర్రగా వేయించుకొని పౌడర్ చేసి రెడీగా పెట్టుకొని ఉండాలా. కేజీ చికెన్ చూపిస్తున్నా చూడండి, ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. ఈ చికెన్ వేయడానికంటే కూడా చికెన్ ముందు ఈ యొక్క డీప్ ఫ్రైలో మనం వేసేస్తామండి చికెను. చికెన్ బాగా ఉడికి నీరు వచ్చి, ఆ నీరు కూడా తర్వాత ఆవిరైపోయి నూనె పైకి తేలేంత వరకు చికెన్ బాగా ఉడకపెట్టాలండి. ఎందుకంటే ఇందులో మనం టమోటా వేస్తున్నాము. టమోటా వేసినాక చికెన్ ఉడకదు అని అంటారు. కాబట్టి మనం టమోటా వేయకముందే చికెన్ బాగా ఫ్రై అయిపోతుందండి. 80% ఉడికిపోయింది. తర్వాత టమోటాలు వేయండి. ఇక్కడ స్కిప్ అయింది నేను టమోటాలు వేయటము. 2 టమోటాలు వేసేసిన తర్వాత టమోటా కూడా ఎమ్మడే ఆ వేడిలో వెంటనే మెత్తగా అయిపోతుంది. ఇది పౌడర్ చాలా ఇంపార్టెంటు. మా ఇంట్లో రెడీగా పౌడర్స్ ఉంటాయి, కానీ మనం అప్పటికప్పుడు చేసుకునే పౌడర్ టేస్ట్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఎండుమిర్చి ఇంకా వేరే కారం లేదు కాబట్టి ఎండుమిర్చి తగినంత వేసుకోవాలండి. కేజీకి దాదాపు ఒక 15 ఎండుమిర్చి తీసుకోవచ్చు. ఆ పౌడరు అలా వేసేసి, ఆ పౌడర్ అంతా కూడా వేసేసాను, మీకు చెప్పిన కొలత పౌడరు. అదంతా కలిపేయాలండి. చికెన్లో బాగా కలపాలా. ఆ మంట సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది. మళ్ళీ మాడకుండా ఫ్రై అవుతూ ఉండాలి మనకి. ఇక్కడ చూడండి, అలా అంతా దగ్గర పడిపోయి బాగా ఉడికి, ఉప్పు కారం ఒకసారి చూసుకోండి. నేను మళ్ళీ ఉప్పు వేయడం చూపించలేదు అనుకోకుండా, ఉప్పు ఒకసారి నేను మ్యాగ్నేట్ చేసినప్పుడే ఉప్పు వేసేసాను, 2 స్పూన్ల ఉప్పు. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తే చికెన్ రెడీ అండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చికెన్ ఫ్రై గ్రేవీ అనమాట. అంటే డీప్ ఫ్రై లాగా కాకుండా ఫ్రై చేసుకున్నట్లే ఉంటుంది, విత్ గ్రేవీతో ఉంటుంది.